ప్రభాకర్ గారు, నేచర్ మంత్ర ఫౌండర్‌గా మీ అనుభవం మొత్తం రంగరించి చెప్పండి. వరల్డ్‌లో ద బెస్ట్ ఫుడ్ ఏది అంటే ఏం చెప్తారు? చాలా ఈజీ అండి దీనికి సమాధానం చెప్పడం. నేచర్‌కి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఇది. అందరికి ఇంకా వాళ్ళకే కాదు చాలా మందికి తెలుసు. ఏంటిదంటే బెస్ట్ ఫుడ్ అంటే స్ప్రౌట్స్ అండి. ఎందుకు బెస్ట్ ఫుడ్ అంటే మన బాడీకి కావాల్సిన సర్వ పోషక పదార్థాలు అందులో మాత్రమే ఉన్నాయి. వేరే ఏం తీసుకున్నా కూడా ఏదో ఒకటి లోపించిద్ది. 7 పోషక పదార్థాల్లో 5, 4, 3, 6 ఉంటాయి. ఒకటి తగ్గిద్ది. కానీ ఇది అది కాదు. మొత్తం కావాల్సిన మన బాడీకి ఏం కావాలో అందులో ఉన్నాయి అవి. అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే దీనికన్నా ఏది బెస్ట్ అనుకుంటే కనుక ఇంకా మైక్రోగ్రీన్స్. ఎందుకంటే ఇది బెస్ట్ ఫుడ్. అంటే మైక్రోగ్రీన్స్ అనేది అంటే అందరు చేసుకోలేరు, అది రిస్క్. ఇది అందులో వచ్చే ఉపయోగాలు ఇందులో కూడా ఉంటాయి కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోరు. కానీ దీనికన్నా బెస్ట్ మైక్రోగ్రీన్స్. అదే ఇప్పుడు మనం నేచర్ మంత్రాలు అది ఎవరైతే చేసుకోలేరు అవన్నీ కాదు, మనం చేసుకోలేకపోతే ఏది ఉపయోగం ఉందో ఏది మనుషులకి మనకి 100% యూజ్ అవుతుంది అనేది ఆలోచిస్తాం కాబట్టి మైక్రోగ్రీన్స్ అనేది ఇప్పుడు మనం నేచర్ మంత్రాలు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మైక్రోగ్రీన్స్ వాడితే ఇక ఏ జబ్బులు రావా? పోషక పదార్థాల లోపం రాదు. ఇంకా మన బాడీకి కావాల్సిన కంప్లీట్ పోషకాలన్నీ వచ్చేస్తాయి దాంట్లో. ఇంకా ఏం తినొద్దండి, మీరు 3 సార్లు తినండి మీరు. అది బాడీకి ఇంకా ఏది అవసరం ఉండదు. స్ప్రౌట్స్ కానీ మైక్రోగ్రీన్స్ రెండు అన్నదమ్ములేగా, అక్కదెల్లలేగా. ఇది తీసుకున్నప్పుడు మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే తినండి, మొత్తం ఇంకేం అవసరం లేదు. అవునా? మరి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా అవసరం లేదా? వాటిలో ఉన్నాయని ఇందులోనే ఉన్నాయి. టేస్ట్ కోసం తినలేక వాటి కోసం ఆలోచించాల్సిందే వాటిని, అంతే తప్ప వాటి అవసరమే లేదు. ఇది తింటే ఇందులో ఉన్నాయి, ఫ్రూట్స్లో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, నట్స్లో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, చికెన్లో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, ఎగ్లో ఉన్నాయి, ఇందులో మటన్లో ఉన్నాయి, మొత్తం ఇందులోనే కదా ఉన్నాయి. ఇంకా వాటి అవసరం ఏముంది? తినలేము, అది కారణం. టేస్ట్లు దొరకవు, టేస్ట్లు ఉండాలి, అవి వేరే కారణాలు తప్ప అసలైంది ఇది.